సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. వేణుస్వామి గారు పెళ్లి ముహూర్తాలు పెడతారా? జస్ట్ డౌట్. తక్కువ. అంటే పెళ్లి ముహూర్తాలు పెట్టడం ప్రాసెస్. అంటే ఇట్ విల్ టేక్ టైం 4 hours. సో 4 గంటలు నేను ఒక పెళ్లి ముహూర్తం మీద కూర్చోలేను, నా వల్ల కాదు. అంటే ఏదో 5 నిమిషాల ముహూర్తాలు పెట్టే అక్షరం నాకు లేదు. అంటే ఇట్ విల్ టేక్ టైం. ఎందుకంటే అబ్బాయి జాతకంలో సమస్యలు ఉంటాయి, అమ్మాయి జాతకంలో సమస్యలు ఉంటాయి. వాళ్ళిద్దరు ఆల్రెడీ మానసికంగా ఫిక్స్ అయ్యి మన దగ్గరికి వస్తారు. పంతులు గారు ముహూర్తం పెట్టండి అంటారు. ఆ ముహూర్తంలో మనకు విడాకులు కనిపిస్తుంటాయి. ఇప్పుడు మనం శుభమా అంటూ ముహూర్తం మనం ఎందుకు ఇప్పుడు ఆడు విడాకులు తీసుకున్నాడు అనుకో, ఆడు మనకు వాళ్ళిద్దరు ప్రాబ్లమ్స్ మనకు అంటించిపోతారు. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు ఎట్లా విడాకులు తీసుకుంటారు, తెలిసిపోతుంది. వేణుస్వామి గారు ముహూర్తం పెట్టిండు అంటాడు, నాకు అవసరమా అంటే వాడి పోస్టర్ మీద నా పేరు వేస్తాడు, నాకు ఎందుకు అది? సో అందుకని నేను పెట్టను. అంటే ఇట్ విల్ టేక్ టైం, లాంగ్ ప్రాసెస్. అంటే నేను పెట్టేటప్పుడు దాని లోపలికి పోతా. ఫస్ట్ ఏం అడుగుతా అంటే నీ జాతకాలు కలిసినాయా అంట. కొత్త పెట్ట ఆ డిస్కషన్ చేయ నేను. అందుకని ఆ డిస్కషన్ చేయొద్దు అంటే వదిలేసేయి, కూల్, లేదమ్మా టైం లేదని చెప్పేస్తా. సరే, ఏలినాటి శని అంటే ఏంటి స్వామి నార్మల్గా? యా, సూపర్. ఏలినాటి శని అంటే, ఏలి అంటే 7, నాటి అంటే ఆఫ్, 7.5 సంవత్సరాల శని. సో ఏలినాటి శని అనేది ఇట్ ఈజ్ ఏ కాలేజ్ లైక్ శివ ఉన్నాడు. ఇప్పుడు శివ ప్రశ్న అడిగిండు నన్ను, స్వామి మీరు మోరల్స్ ఎథిక్స్ లేవంటారు, ఈ జనరేషన్లో పద్ధతిగా పెంచాలంటారు, మీరు అట్లా దాటికి ఎగనెస్ట్గా పోతున్నారు. అది నేర్పించేది ఏలినాటి శని. ఒకసారి దెబ్బలు తిన్నావనుకో ఆటోమేటిక్గా నీకు బుద్ధి వస్తుంది, వచ్చి సేమ్ నాలానే మాట్లాడతావు. అంటే ఏలినాటి శని అంటే ఏం చేస్తుంది అంటే, ఒక లెక్చరర్ పాఠాలు నేర్పే పంతుల కంటే గుణపాఠాలు నేర్పే శత్రువులు చాలా మంచివాళ్ళు. రైట్. సో గుణపాఠాలు నేర్పించేటువంటి ఏలినాటి శని. ఏలినాటి శనిలో డబ్బు లేకుండా అడుక్క తినే స్టేజ్కి తీసుకొచ్చి, మన అనుకునే వాళ్ళందరూ మన ఎట్లా ముంచుతారో చూపించి, సో మన చుట్టూ ఉండేటువంటి స్నేహితుల నిజస్వరూపాన్ని బయటపెట్టి, సో మన చుట్టూ ఉండే బంధువుల నిజస్వరూపాన్ని బయటపెట్టి, సో మనకు సహాయపడతారు అనుకున్న వాళ్ళు మనల్ని నట్టేట ముంచి వెళ్ళిపోతున్న సందర్భాన్ని మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించగలిగిన వాడు ఏలినాటి శనిలో ఉండే శనిదేవుడు. అంటే కొంతమంది అంటారు ఏలినాటి శని మీ దగ్గరకు వచ్చినప్పుడు, అంటే మీ ఇప్పుడు ఉన్నప్పుడు స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్ 2 సంవత్సరాలు చాలా బాగుంటుంది, స్టార్ట్ రాకముందే లేపుతాడు. అంటే జనరల్గా ఏం చేస్తాడంటే, ఇక్కడ లాజిక్ ఏంటంటే, భూమి మీద ఉండేవాడు పడితే దెబ్బలు తగలవు. నడుచుకుంటూ వెళ్తున్నావు, పడ్డావు, దెబ్బలు తగులుతాయా? అదే నువ్వు 5వ ఫ్లోర్ నుంచి పడ్డావు అనుకో, పోతాం. అందుకని ఏం చేస్తాడంటే, ఇక్కడ లాజిక్ ఏంటంటే, నిన్ను ఫస్ట్ భూమి మీద ఉన్నవాడిని 5వ ఫ్లోర్కు తీసుకెళ్లడం ఫస్ట్ ప్రాసెస్, అక్కడ నుండి పడేయడం సెకండ్ ప్రాసెస్, వెళ్ళిపోయేటప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కించి వెళ్ళిపోతాడు. అంటే నీకు 7వ సంవత్సరంలో జరిగేటువంటి మంచి, మిగతాదంతా ట్రాషే. సో ఏలినాటి శని ఎప్పుడు చాలా మంచి చేస్తుంది. మంచి చేయడం అంటే ఒక వ్యక్తిని సమాజంలో బ్రతకడానికి ఎలా యుద్ధ భూమిలో నిలబెట్టాలనో అలా నిలబెట్టి పోతాడు శని. అంటే నీకు వెళ్ళిపోయేటప్పుడు శని ఏం చేస్తాడంటే, నీకు డబ్బులు ఇచ్చేటప్పుడు టెస్ట్ చేస్తాడు. అరే శివకు డబ్బులు ఇస్తే నిలబెట్టుకుంటాడా, నిలబెట్టుకోడా? శివ తప్పులు చేస్తాడా? శివ ఎవరన్నా నమ్మి మోసపోతాడా? శివ అన్నదమ్ములు నమ్మి మోసపోతాడా? శివ అమెరికాలో ఉన్నాడు, అమెరికాలో ఉంటే ఇండియాలో ఉండేవాడికి తన అన్నకో తమ్ముడికో బంధువుకో బామ్మర్దికో డబ్బులు ఇచ్చి ల్యాండ్ కొనమంటే వీడు వీని పేరు మీద కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాడు బిస్కెట్ అవుతాడు. సో ఇవన్నీ టెస్ట్ చేసి చివరికి డబ్బులు ఇవ్వాలన్నా వద్దా డిసైడ్ చేసుకొని 7.5 సంవత్సరాలలో 6.5 సంవత్సరాల తర్వాత నీకు ఒక లైఫ్ ఇచ్చి, అప్పుడు నీకు అన్ని అనుభవం నేర్పించేసి, మంచి చెడ్డలు నేర్పించేసి, నువ్వు అడిగినట్లు ప్రశ్నలు అడగకుండా, అంటే మోరల్స్ ఎథిక్స్కి సంబంధం లేకుండా ఈ ప్రపంచంలో డబ్బు ఒకటే ముఖ్యము అనేటువంటి జ్ఞానాన్ని నీకు ఇచ్చి, అప్పుడు నీ చేతిలో డబ్బులు పెట్టి ఏలినాటి శని వెళ్ళిపోతుంది. అంతేగాని ఒక మనిషిని పూర్తిగా దింపదు. ఎప్పుడే కానీ ఏలినాటి శనిలో ఫస్ట్ దెబ్బలు తింటేనే మంచిది. అంటే 3 పాదాలు ఉంటుంది, 2.5 × 3 అంటే 7.5 సంవత్సరాలు. సో ఫస్ట్ ఫేజ్ దెబ్బలు తింటావు, సెకండ్ ఫేజ్ దెబ్బలు తింటావు, 3వ ఫేజ్ బాగుంటుంది. అది ఉంటే మంచిది ఏలినాటి శని. కానీ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అనుభవించి 3rd ఫేజ్లో దెబ్బలు తింటే ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఇప్పుడు ఏ రాశుల వరకు ఉంది? ఇప్పుడు ప్రజెంట్ మీనరాశి, మేషరాశి, కుంభరాశి 3 రాశులకు ఇప్పుడు నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్. శని గొప్పతనం ఏంటంటే, శని ఒక ఇంట్లో ఉంటే, అంటే ఉదాహరణ ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో శని ఉన్నాడు అనుకుందాం, నువ్వు ఎఫెక్ట్ అవుతావు, నేను ఎఫెక్ట్ అవుతావు, మధ్యలో ఎఫెక్ట్, అంటే ముగ్గురు ఎఫెక్ట్ అవుతున్నారు ఎట్ ఏ టైం. దట్ ఈస్ కాల్డ్ శని. ఒకరి వల్ల శని ఎట్ ఏ టైం ముగ్గురిని ప్రభావితం చేయగలుగుతాడు, 3 రాశులను ప్రభావితం చేయగలుగుతాడు. అంటే ఇప్పుడు ఉదాహరణ శని ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నాడు? మీనరాశిలో ఉన్నాడు. మీనరాశి తర్వాత వచ్చేది మేషరాశి, మీనరాశి ముందు వచ్చేది కుంభరాశి. అంటే కుంభరాశిలో శని ఉన్నాడు, మీనరాశిలో ఉన్నాడు, మేషరాశిలో ఉన్నాడు. అంటే శని ఒకటేసారి 3 రాశులను ప్రభావితం చేయగలుగుతాడు. చంద్రుడు 1.5 రోజుకు మారుతాడు, సూర్యుడు నెల రోజులకు మారుతాడు, గురువు సంవత్సరానికి మారుతాడు, రాహుకేతువులు 18 నెలలకు మారుతారు, శని 2.5 సంవత్సరాలకు మారుతాడు. శని మారినప్పుడల్లా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఎఫెక్ట్ అవుతుంది. దీన్ని గోచారం అంటారు.
సో దీంట్లో చాంద్రమానం వేరు, సౌరమానం వేరు, బార్హస్పత్యమానం వేరు. అంటే ఒక్కొక్క మానం ప్రకారం ఒక్కొక్క క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో చాలా వరకు వీటన్నిటిని కూలంకషంగా పరిశీలించి ఆ వ్యక్తికి ఏం జరగబోతుంది అనేది ప్రిడిక్ట్ చేయగలగాలి. రెండోది వీటన్నిటిలోకి ఏంటంటే రెండవసారి ఏలినాటి శని వెరీ డేంజరస్. మొదటిసారి ఏలినాటి శని ఇప్పుడు ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు 2020లో పుట్టినటువంటి ఒక పిల్లోడు, అమ్మాయి, ఒక బాబు ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఏలినాటి శని వచ్చింది. సో వాళ్ళకి ప్రెషర్ ఉండదు, ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి. కానీ వాళ్ళకి ఎప్పుడు వస్తుంది? ఇంకో 25 ఏళ్ళ తర్వాత వస్తుంది. కానీ వాళ్ళకి టార్చర్ ఉంటుంది. సో ఇప్పుడు ఆల్రెడీ 25 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇప్పుడు ఏలినాటి శని నడుస్తుంది. అంటే 2000కు పుట్టిన వాళ్ళందరికీ ఇప్పుడు ఏలినాటి శని నడుస్తుంది రెండోసారి. సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్. రెండవసారి ఏలినాటి శని చాలా సంచలనాల కారణమవుతుంది. రెండవసారి ఏలినాటి శని ఖచ్చితంగా తల్లిదండ్రుల్లో తండ్రి మీద ఆరోగ్యపరమైన ఇబ్బందులు చూపిస్తుంది, తండ్రిని చంపేసే అవకాశం ఉంటుంది. సో నేను కూడా నా తండ్రిని రెండోసారి ఏలినాటి శనిలో కోల్పోయినా. సో ఖచ్చితంగా ఎవరైనా రెండోసారి ఏలినాటి శనిలో జనరల్గా తండ్రి చనిపోయే అవకాశాలు 80% ఉంటాయి. మాకు జరిగింది. గట్టిగా చెప్పు. మాకు జరిగింది. కెమెరా ఎక్కడుందా? నిజంగా జరిగింది. ఇప్పుడు నన్ను చెప్పొద్దంటావా, చెప్పమంటావా జనాలకి ఈ విషయం? వేణుస్వామి భయపెడుతున్నాడు. వాడు ఎవడో అంటాడు పిచ్చిముండ, వేణుస్వామి భయపెడుతున్నాడు. శివ కూడా భయపెడుతుండు. శివ పని చేయరు. నీకు జరిగింది కదా, 5 నెలల క్రితమే జరిగింది. శాస్త్రం చెప్పింది కదా. నాకు ఇప్పుడు ఉంది. నేనైతే చంపలేగా మీ నాయనను, నేనైతే చంపలే కదా. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే నాలో ఉన్న బాధ అట్లా. అంటే నిజాలు చెప్తే జనాలు ఇంత ఘోరంగా తీసుకుంటారు, జనాలు నన్ను టార్గెట్ చేస్తారు కాబట్టి ఆ బాధ వల్ల ఆ మాట మాట్లాడుతున్నా. అంటే శని ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ నీకు వర్తించింది కదా. అంటే రెండవసారి ఏలినాటి శనిలో తండ్రి చనిపోతాడు. ఇది నన్ను చెప్పొద్దంటారా, ఇది శాస్త్రం కదనే. వేణుస్వామి చెప్పిండా, లేకపోతే వేణుస్వామి మనుషులను పెట్టి చంపిస్తాడు ఆ మనుషులను? దీన్ని ఆపడం కోసం ఒక పూజ ఉంటుంది. ఇప్పుడు ఇదే మాట నువ్వు నాకు నెల కింద చెప్తే, 10 నెలల కింద చెప్తే నిన్ను తీసుకుపోయి తిరునల్లారులో ఒక పూజ చేయించేవాడిని. తండ్రి బ్రతకడానికి ఒక పూజ ఉంటుంది తిరునల్లారులో. జస్ట్ 450 ప్లస్ 1000 1450 రూపాయలు ఒక పూజ అయిపోతుంది. ఏం చేస్తారంటే స్వామి దగ్గరికి పోతే ఒక 450 రూపాయలు పెట్టి ఒక పూజ అవుతుంది. బయటకు వచ్చిన తర్వాత ఒక బాండ్లీ, బజ్జీలు గోలిస్తారు కదా బాండ్లీ, ఆ బాండ్లీలో నూనె పోసి ఎవరైతే లైఫ్ థ్రెట్ ఉందో వాళ్ళని ముఖాన్ని నూనెలో చూసి పంతులకు దానం ఇవ్వాల. దీనివల్ల అపమృత్య దోషం పోతుంది. ఇవాళ కామెడీ చేస్తారు చాలా మంది తెలుగు రాష్ట్రాల్లో. కొంతమంది వేణుస్వామి ఊ అంటే కారాగార దోషం అంటాడు, వేణుస్వామి ఊ అంటే అపమృత్యు దోషం అంటే గిదే. ఏలినాటి శనిలో కొడుకుకు రెండోసారి ఏలినాటి శని ఉంటే తండ్రి చనిపోతాడు. ఇది శాస్త్రం చెప్తుంది. ఈ శాస్త్రం ఉన్నట్టుగా వేణుస్వామి చెప్తున్నాడు. అందువల్ల వేణుస్వామి దొంగ అవుతుండు లేదా విలన్ అవుతుండు జనాలకు. అదే వేరేటోడు ఏమంటాడు, ఆ పెద్ద ఏం లేదండి ఏలినాటి శని మంచి చేస్తుంది, అగో ఆ సొల్లు పురాణం నాకు రాదు. సో అందుకని ఏలినాటి శనిలో ఇంత టార్చర్ ఉంటుంది. ఏలినాటి శనిలో పోలీస్ కేసు అవుతుంది ఖచ్చితంగా. ఏలినాటి శనిలో వాహన ప్రమాదం అవుతుంది. ఏలినాటి శనిలో తండ్రి చనిపోతాడు. ఏలినాటి శనిలో మన అనుకున్న వాళ్ళు మనల్ని తొక్కి నారదీస్తారు. ఏలినాటి శనిలో డబ్బులు మోసపోతాము. మనం అప్పులు ఇచ్చిన వాళ్ళు మనల్ని మోసం చేస్తారు. మన అనుకునే వాళ్ళు మనల్ని మోసం చేస్తారు. భార్య కూడా మనల్ని తప్పర్థం చేసుకుంటుంది. భార్యాభర్తల మధ్యన గొడవలు వస్తాయి. తండ్రి లాంటి వాడు తల్లి లాంటి వాళ్ళు ఉంటే మనల్ని తప్పర్థం చేసుకుని గొడవలు అవుతాయి. బంధువుల్లో మనం ఎదవలం అవుతాము. ఇవన్నీ ఏలినాటి శనిలో జరుగుతాయి. ఈ ధన నష్ట యోగం ఎవరికి ఉంటుంది? సో ధన నష్టం అనేది కలియుగంలో ముఖ్యమైనటువంటి విషయం. సో ధన నష్టం ఎందుకు జరుగుతుంది అంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, మన బ్యాడ్ టైంలో మనం ఇన్వెస్ట్మెంట్లకు పోయినప్పుడు ధన నష్టం జరుగుతుంది. దాన్ని ధన నష్ట యోగం అంటారు. ఉదాహరణ, మన దగ్గర ఒక 50 లక్షలు ఉన్నాయి అనుకుందాం. జనరల్గా ఏం ఆలోచిస్తారు, 50 లక్షలు ఉన్నప్పుడు ఇంట్లో లిక్విడ్ క్యాష్ని పెట్టుకోగలిగిన దమ్ము మనకి ఎవరికి ఉండదు. చాలా మంది ఏం చేస్తారంటే 50 లక్షలు తీసుకెళ్లి ఇంట్రెస్ట్కి ఇచ్చి వాడి దగ్గర 5 రూపాయలు ఇంట్రెస్ట్ అని చెప్పి ఇస్తారు. జనరల్గా 5 రూపాయలు ఇంట్రెస్ట్కి తీసుకునేవాడు ఎవడు కూడా తిరిగి డబ్బులు పే చేయడు. సింపుల్ లాజిక్. ఎందుకంటే రూపాయి ఇంట్రెస్ట్ తీసుకునేవాడు ఇవ్వడమే కష్టం ఈ కలియుగంలో. అట్లాంటి 5 రూపాయలకు తీసుకుంటే వాడు బిస్కెట్ చేస్తాడని అర్థం. సో దీన్ని ఇలా ఆశపడ్డ వాళ్లకు ఆ యోగం ఉంటుంది. సో అట్లనే అవసరం లేకున్నా డబ్బులు చేతులు ఉన్నాయి కదా అని చెప్పి డబ్బులను తీసుకెళ్లి ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఒక ఫ్యాక్టరీలోనో లేకపోతే భాగస్వామ్య వ్యాపారాలలో పెట్టే వాళ్ళను ధన నష్ట యోగం అంటారు. అంటే ఉదాహరణ, మన దగ్గర ఒక 10 కోట్లు ఉన్నాయి. ఆ 10 కోట్లు తీసుకుపోయి వీడు ఏదో వ్యాపారం పెడతాడు. వ్యాపారం పెట్టంగానే 10 నెలలు బాగా నడుస్తుంది. నెలకు 10 లక్షలు 20 లక్షలు సంపాదిస్తాడు. ఇంకా నేను బండి ఎక్కినా సెట్ అయినా అనుకుంటాడు. తర్వాత అనుకోకుండా ఒక అగ్ని ప్రమాదము, అనుకోకుండా ఇంకేదో సంభవించి మొత్తం లాస్ అయిపోతాడు వీడు. సో దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఏలినాటి శని అవ్వచ్చు, లేదా 6వ ఇంట్లో శని అవ్వచ్చు, లేదా 4వ ఇంట్లో అర్ధాష్టమ శని అవ్వచ్చు, లేదా 8వ ఇంట్లో అష్టమ శని అవ్వచ్చు, లేదా ఆ జాతకుడి ఎవరైతే అట్లా నష్టపోతున్నారో ధన నష్ట యోగం ఉందో వాళ్ళ జాతకంలో శుక్రుడు కేతుతో కలిసి 6వ ఇంట్లో కానీ 8వ ఇంట్లో కానీ 12వ ఇంట్లో ఉండడం కానీ, అలాగే దశాచిత్రంలో వాళ్లకు కేతు మహర్దశ రావడం కానీ. జనరల్గా కేతు అనేటువంటి మహర్దశ
వచ్చినప్పుడు అంతర్దశ కానీ ప్రవ్యాంతర్దశ కానీ వచ్చినప్పుడు జీవితంలో విపరీతమైన డబ్బు నష్టము లేదా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది, లేదా ఉద్యోగ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అంటే మనకు నచ్చినటువంటి పని చేసేటువంటి వాడు ఆ పదవిని కోల్పోయే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకుడు అయితే పదవిని కోల్పోతాడు, ఉద్యోగస్తుడైతే ఉద్యోగాన్ని కోల్పోతాడు, డబ్బున్నవాడు డబ్బును కోల్పోతాడు, లేదా తల్లిదండ్రుల్లో తల్లిని కోల్పోతాడు. సో ఇది కేతు మహర్దశలో జరిగేటువంటి ఒక విధానం. ఇప్పుడు ఉదాహరణ నేనున్నా, నాకు లాస్ట్ ఇయర్ కేతు ఉండే, సో కేతులో మా తల్లి చనిపోయింది, కేతులో నాకు విపరీతమైన నేను టార్గెట్ కాబడ్డా. సో ఇలాంటి మానసికమైన ఇబ్బందులు, సో ఇవన్నీ కూడా అనుభవిస్తాం. సో మనం చేసుకునే రెమెడీస్ వల్ల మనకి ఏం జరుగుతుంది అంటే నష్టం అనేది జరగకుండా కాపాడుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సో నేను మ్యాక్సిమం 2016లో చనిపోవాల్సిన మా అమ్మను 2024-25 వరకు లాక్కొచ్చిన, అంటే 9 సంవత్సరాలు లాక్కొచ్చిన నేను పూజలు చేసి. కానీ 2025లో ఇంకా ఆమె బెడ్ రిడన్ అయ్యే సందర్భంలో ఇంకో 15 రోజుల్లో బెడ్ రిడన్ అవుతుంది అనుకునే సందర్భంలో చనిపోయింది. సో మనం సేవ్ చేసుకుంటూ రావచ్చు, మ్యాక్సిమం రావచ్చు, జీవితాంతం ఉంటామని నేను చెప్పట్లా, కానీ మ్యాక్సిమం సర్వైవ్ చేసుకుంటూ రావచ్చు. అంటే ఈ రోజు చనిపోయే వాళ్ళను 10-15 ఏళ్ళలో బతికించగలిగినటువంటి పూజలు ఉన్నాయి, దేవాలయాలకు వెళ్ళి చేసుకునేటివి, దోష నివారణ పరిహారాలు ఉన్నాయి. సో ఇలాంటి కార్యక్రమాల వల్ల బయటపడే అవకాశాలు. థ్యాంక్ యూ వేణుస్వామి గారు, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ ఇంకా చాలా మాట్లాడాలని ఉంటే కానీ సిచ్యువేషన్ అండ్ టైం కుదరట్లేదు. ఇంకా నేను మీతో ఇంకా మాట్లాడాలి, మళ్ళీ ఇంకొక అవకాశం మళ్ళీ వస్తుంది కాబట్టి ఆ రోజు మీతో మాట్లాడదాం. ఇప్పటి వరకు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. కొన్ని నాకు కూడా ఇలా ఓకే అవును అని అనిపించే సిచ్యువేషన్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. సీ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.